హాయ్ ఫ్రెండ్స్, నేనైతే రెడీ అయినా మా బస్ కోసం చెప్తాను. ఇంకా అత్తలేదు ఏంది నమ్మిల్లా? మా స్కూల్ అయితే 4 దాటితే అదే స్కూల్. చూడండి ఫ్రెండ్స్, చూడండి అక్కడ బైక్ వస్తుంది కదా, అక్కడ కార్ కనిపిస్తుందా, అదేమో నైస్ గాడి స్కూల్. మధ్యాహ్నం వచ్చి వేడి వేడి అన్నది తింటే ఫ్రెండ్స్, స్కూల్ దగ్గర ఉంటే గట్ల ఉంటుంది మరి. ఓకే ఫ్రెండ్స్, స్కూల్ టైం అయితే అంది. వెళ్ళొస్తా మమ్మీ. అవును, వెళ్ళొస్తా అంటాను అనుకుంటున్నారా? మమ్మీకి టాటా బాయ్ బాయ్ నచ్చదు ఫ్రెండ్స్. వెళ్ళొస్తా అంటేనే ఓకే అంటది. వెళ్ళొస్తా అన్నాక జాగ్రత్త, పక్క నుంచి కోతులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి అని ఉంటుంది ఫ్రెండ్స్. కాదా అండి, మరి పిల్లలు స్కూల్కి పోతా ఉంటే జాగ్రత్త చెప్పాలి. మళ్ళీ ఆమె పోయేదాకా నేను ఇక్కడనే నిలబడి ఉంటా. బాయ్ పో, టైం అవుతుంది. జాగ్రత్త రా, మెల్లగా పోయిరా. నైస్ స్కూల్కి వెళ్ళిందా? అగో వెళ్తుంది, ఆగుతాను లేదు టైం అవుతుందని. రూపేష్ వాళ్ళు కూడా ఇక్కడే ఫ్రెండ్స్, స్కూల్ పక్కనే దగ్గర. ప్రొద్దుట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకసారి, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి వచ్చి కాసేపు మాట్లాడితేనే ఆయనకు నిమ్మలం అవుతుంది, మాకు నిమ్మలం అవుతుంది. పిల్లల్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు నేనైతే అంటే టాటా బాయ్ బాయ్ అని పాప చెప్పింది కదా, మా ఆయన షాప్కి వెళ్ళినా అంతే ఫ్రెండ్స్. వెళ్ళొస్తా అంటేనే నేనైతే పంపిస్తా, లేకపోతే అస్సలు పంపించా. చిన్నప్పటి నుంచి పిల్లలకైతే అలవాటు చేసిన, వాళ్ళు వెళ్ళొస్తా అంటేనే నాకు మళ్ళీ మాట ఇచ్చినట్టు, క్షేమంగా వెళ్ళి వస్తా అని. అందుకే నాకు ఆ పదం అంటే చాలా ఇష్టం. వాళ్ళు చెప్పేంతవరకు పంపించా. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో గులాబీ పువ్వు ఉన్నది, ఇంకెవ్వరు చూడలేదు, నా కళ్ళనే పడ్డది. అమ్మవారికి పెట్టడానికి, అమ్మవారికి అయితే గులాబీ పూలు, మల్లెపూలు, ఇక్కడ ముందట మల్లెపూల చెట్టు ఉన్నది ఫ్రెండ్స్. మల్లెపూలు అన్నీ నేనే కొత్తా అమ్మవారికి పెట్టడానికి రోజు. నాకైతే మస్తు ఇష్టం పూలల్లో అమ్మవారిని ఇట్లా ముంచాలి. చూస్తున్నారా గులాబీ పువ్వు అయితే ఎంత బాగుంది, దగ్గర నుంచి చూపించుకోవా. ఓకే ఫ్రెండ్స్, పూజకి టైం అవుతుంది, వెళ్ళొస్తాం. చూడండి ఫ్రెండ్స్, పిట్టలు అయితే ఎట్లా